అంటే ఈ షట్చక్రాలు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి మీకు ఎంతకాలం పట్టింది సార్? 8 months పట్టిందండి. 8 to 9 months పట్టింది. అది తెలిసేదా మీకు ఇది ఇది కంప్లీట్ అయింది, ఇది కంప్లీట్ అయింది? తెలిసిపోతుందండి లోపల. ఈచ్ దానికి ఒక రంగు ఉంటుందండి. అంటే మనం అంటాం కదా, దీపావళి అప్పుడు పెడతాం కదా చిచ్చుబుడ్డి అంటే ఒక ఫ్లవర్ పాట్, అలా బర్స్ట్ అవుతాయి అన్నమాట లోపలంతా. సో ఈచ్ టైం అది కలర్ చేంజెస్ అదనమాట. అది మనకి విజిబుల్ అవుతుంది. ఇది మంచిగా బ్యూటిఫుల్గా విజిబుల్ అవుతుంది. బ్యూటిఫుల్గా విజిబుల్ అవుతాయి. అంటే అక్కడ దేవత కూడా వస్తుంది, మీకు కనపడుతుంది. ఇప్పుడు స్మెల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూలాధారం ఉందనుకోండి, మూలాధార స్మెల్ ఎలాగంటే ఎండాకాలం అయిపోయింది అనుకోండి, మంచి ఎండ కొడుతుంది, సో భూమి అంతా ఎండిపోతుంది, భూమిలో మాయిశ్చర్ తేమ ఏమి ఉండదు. సో ఫస్ట్ వాన పడ్డది అనుకోండి, ఆ స్మెల్ వస్తుంది కదా, మట్టి వాసన. మట్టి వాసన. ఆ మట్టి వాసన మూలాధార స్మెల్. ఇక్కడ అర్త్ ఎలిమెంట్ కాబట్టి అది దిస్ టూ ఆర్ బేసికలీ అర్త్ ఎలిమెంట్స్ చక్రాస్ కాబట్టి ఆ స్మెల్ వస్తుంది అనమాట. సో యూ విల్ నో, తెలుస్తుంది. ఈ మూలాధారం యాక్టివేట్ అయితే చాలు భూమిలో ఉన్న నిధులు అవన్నీ తెలుస్తాయి, లేదా భూమి లోపల వాటర్ ఏమున్నదో తెలుస్తుంది అని చెప్తుంటారు. అవన్నీ తెలుస్తుంది, కానీ అగైన్ మళ్ళీ గోయింగ్ బ్యాక్ అన్నమాట. భూమిలో ఉంటే నాకు ఎందుకు, అలాంటి అనుభవాలు తెలిసేదండి. తెలిసేది ఈజీగా తెలిసేది. ఇన్ఫ్యాక్ట్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళేవారు అన్నమాట. నీకు తెలుసు కదా అని వాళ్ళ ఫామ్ తీసుకెళ్ళి నీళ్ళు ఎక్కడ పడితే చెప్పు, నేను బొరువులు వేస్తా, ఇవన్నీ వచ్చేవి అన్నమాట. అప్పుడు చెప్పడం మానేశాను. తెలిసేది అంటే యూ కెన్ ఫీల్, యూ కెన్ సీ ద వాటర్ ఇన్ సైడ్. అలాగే మా ఫ్రెండ్ ఇక్కడ రోడ్ నెంబర్ 14లో ఇల్లు కట్టాడు అన్నమాట, చందర్. అతను కూడా మెడిటేటరే. సో పాపం బోరేస్తున్నాడు, బతికే పోట్లేదు అది. చూడవచ్చు మొత్తం రాయ పడుతుంది. బంజారా ఫస్ట్ ఆఫ్ ఆల్ బంజారా రాయి అంత. సో ఒకసారి నాకు ఫోన్ చేశాడు, మా ఇంటికి సైడ్కి రా అన్నాడు. సరే అని చెప్పి సైడ్కి వెళ్ళాను, అక్కడ రోడ్ నెంబర్ 14కి వెళ్ళాను. అప్పుడు ఇది పడుతుంది నాకు. అచ్చా ఎందుకు పిలిచాడు అవి నాకు అప్పుడు అర్థమైపోయింది. డెడ్ అంటే వాడి ఇల్లు డెడ్ ఎండ్ అనమాట ఆ గల్లీకి. చూస్తే అది పెద్ద రాయి ఉంది, కానీ రాయి కనుక పోతే కింద ఇల్లు ఉన్నాయి. అప్పటికి 2 బిట్లు పోయాయి అన్నమాట వాడికి, ఆ రాయి కొట్టికి. ఇక్కడ ఆపేసాయి, ఇంకో దానికంటే కొంచెం ఇటు పక్క, ఎందుకంటే అక్కడేస్తే అది అగైన్ వాస్తుకి అగేన్స్ట్ అని. ఇక్కడ పడతాయి, నీ ఇష్టం వేసుకుంటే బంద్ చేయన్న. సో అట్లా తెలుస్తుంది. బట్ దీస్ ఆర్ ఆల్ బై ప్రొడక్ట్స్. అవును. అంటే మీ ఈ షట్చక్రాల్లో మీకు ఎన్నో సిద్ధులు వచ్చినాయి, కానీ మీరు వీటిని దాన్ని బయటకు అంతగా మీకు ప్రాస్పరిటీ పెరిగిందంటే బాగా పోనీ దీనివల్ల ఏమన్నా? అగైన్ ప్రాస్పరిటీ అంటే యువర్ ప్రాస్పరిటీ ఇస్ డిఫరెంట్ అండ్ మై ప్రాస్పరిటీ, రైట్? ప్రాస్పరిటీ పెరగడం అంటే నా లెక్క ప్రకారం అయితే నా ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యాయండి. ఇట్లా హ్యాపీగా ఉన్నాను నేను, మా మదర్ హ్యాపీగా ఉన్నాను, నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు. సో నా జాబ్ వాజ్ డూయింగ్ వెల్. ఇంకేం కాల్ చెప్పండి, నాకు ఎప్పుడు ఏదో ఒక విలా కొనాలో, బంగ్లా కొనాలో, పెద్ద కారు కొనాలో ఎప్పుడు నాకు నెవర్ హ్యాడ్ అన్ ఐడియా, బికాస్ ఐ కమ్ బేసికలీ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండి. సో ఐ నెవర్ హ్యాడ్ దట్ యాక్చువల్లీ. చూస్తే ఒకటి ఉండేది, ఒకటి అనిపించేది అంటే బికాస్ ఐఎమ్ ద ఓన్లీ సోల్ బ్రెడ్ విన్నర్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా మదర్, నా వైఫ్, 2 పిల్లలు, ఇంతమంది నాకు డిపెండ్ అవుతాను. సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హ్యావ్ a good job, good paying job, so I can take care of my family. అంతే ఉండేది, కానీ మిగతాదంతా ఉండేది. అంటే అప్పట్లో మీరు ఈ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మెడిటేషన్ చేయించేవారా ఎవరితో? గైడెడ్ మెడిటేషన్ కదా చేయించాను. ఐ వాజ్ నాట్ గుడ్ టీచర్ అండి. ఎలా ఉండంటే ఇప్పుడు నేను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెతుక్కుంటూ వెళ్ళాను. ఇంకెవరైనా ఇంట్రెస్ట్ లేదు, వెతుక్కుంటూ వాళ్ళు వెళ్తారు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పే అంత I never felt that way. ఈ మాట నాకు సుభాష్ పత్రి గారికి చాలా గొడవలు అయ్యాయి. అంతే కదా, కావాల్సిన రావాలి కానీ నువ్వు వెళ్ళడం అలా ఉండేది. ఎందుకంటే ఆకలేసు అమ్మని అడుగుతూ అన్నం పెట్టమని అడిగితే కానీ అమ్మాయిని పెట్టదని అంటారు, తెలుగులో ఒక సాగుతూ ఉంది. సిమిలర్లీ అంటే ఆయన అనేవాడు కాదు, నువ్వు చెప్పాలి, నీకు ఏబిసిడి వస్తే ఏ చెప్పండి అనేవాడు, నీకు తెలిసే ఉంటుంది. కానీ ఐ నెవర్ బిలీవ్ ఇన్ దట్. ఏమవుతుందంటే కొంచెం తెలుసుకొని అంటే అర్హత లేని వాళ్ళకి అందులో ఎక్కించడం అన్నట్టుగా. అంతలో మా గ్రూప్ ఉండేదండి, మాకు 5 మంది ఉండేవాళ్ళం మేము. అండ్ ఆల్ గుడ్ మెడిటేటర్స్. వీ హ్యాడ్ వెరీ గుడ్ గ్రూప్. అంటే ఐఎమ్ యాక్చువల్లీ ప్రౌడ్ ఆఫ్ ద గ్రూప్ అనమాట. నేను ఉండేవాడిని, చందర్ ఉండేవాడు, రమేష్ ఉండేవాడు, ధ్రువచంద్ర ఒక అతను ఉండేవాడు, ప్రదీప్ ఉండేవాడు. వీళ్ళు మాకు 4 ప్లస్ నేను 5 మంది. పత్రిక ఎవ్రీ వీకెండ్ ఎవరింట్లో ఒక ఉండేది అన్నమాట. ఆ రోజు వాళ్ళ సెషన్ ఉండేది, అక్కడే భోజనాలు అన్నమాట. అలా మా ఇంటికి వచ్చేవారు. మా ఆవిడ
ఫ్లాస్క్లో టీ చేసి పెట్టేది రాత్రంతా. సో అది 10 గంటలకు మొదలైతే పొద్దున 5 గంటల వరకు ఉండే సెషన్ అన్నమాట. మా ఇంట్లోనే భోజనం చేసేవారు, అవంతా ఉండేది. కానీ నేను మాత్రం ఇంటింటికి వెళ్ళి చెప్పేది కొన్నాళ్ళు చేస్తాను కూడా, పత్రికతో కలిసి చేశాను. దెన్ ఐ రియలైజ్కి ఏమవుతుందంటే ఒక అన్హెల్దీ కాంపిటీషన్ ముందులో ఉంది. నాకు తెలిసిన నిజం చెప్పడం, తెలిసిన నేను చెప్పడం, అది నిజం ఉన్నా లేకపోతే అందరూ చేస్తాను అంటాను లేదు. ఇప్పుడు కొంతమంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి, వాళ్ళు చేస్తారు. దాంతో దాన్ని ఐ స్టాప్. అంటే మీరు ఆ టైం నైట్ టైంలో స్పిరిట్స్ పిలవడం అలాంటివన్నీ చేసేవారా? ఊజా ఇస్తా అంటే ఊజా కూడా వేసేవాళ్ళం అండి, వేసేవాళ్ళము. అక్కడే స్వామీజీ కూడా వచ్చేవారు. కానీ ఏమైందంటే ఊజా పడేసేటప్పుడు అది వేలు పెడతాం కదా, వేలు పెట్టేస్తే నాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసేది. సో పెట్టి అదే మూత తిరగక్కలే అవసరం లేదన్నమాట, తిరగక ముందే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేదన్నమాట. సో నాకు అర్థమయ్యేది కదా, నాకు ఇదేంటి క్వశ్చన్ ఆయన వేస్తున్నారు. శ్రీనివాసరావు గారు ఉండేవారు అన్నమాట, మా పత్రిక కొలీగ్, ఆయన కూడా కొరమండలో పనిచేసేవారు. సో ఆయన క్వశ్చన్స్ వేసేవారు. సో నాకు ఆన్సర్ వచ్చేది. ఎలాంటి క్వశ్చన్లు వేసేవారండి? ఇప్పుడు ఆయన కొడుకు కొంచెం బాగుండేది కాదండి, ఆయన బై బర్త్ బాగుండేది కదా అబ్బాయికి. నా కొడుకు ఎలా ఉంటుంది అంటే విల్ బికమ్ నార్మల్ చైల్డ్ ఆర్ నాట్ అనేది. ఆయన అప్పుడు ఒకసారి ఆయన హీ వాజ్ రైటింగ్ కంప్లీట్ సెక్రటరీ జాబ్ ఉద్యోగం ఎగ్జామ్స్ రాశారన్నమాట. నేను పాస్ అవుతానా లేదా, నాకు జాబ్ వస్తుందా. సో ఆయన అదే క్వశ్చన్ అడిగారన్నమాట. బట్ దాంట్లో ఐ డెంట్ నో ఢిల్లీ ఆ రోజులో 4 పేపర్లు 5 పేపర్లు ఉండేవి. 4 పేపర్లు పోతే దాంట్లో పోతుందని నేను చెప్తాను, బాగా బాధపడతాను, నా బాధ అదే అవి జస్ట్ చెక్ అనమాట. ఆన్సర్ వచ్చేది టక్కున. ఏం చేసేవాళ్ళు అంటే అప్పుడు కరెంటు పోయేది. కరెంటు పోతే ఆయన కొంచెం ఉండాలి, అడిగేవారు అన్నమాట, కరెంట్ ఎప్పుడు వస్తుంది చెప్పండి. దేనికంటే దానికే వాడాడు. సో అలా ఉండేవి అన్నమాట. సో ఐ యూస్ టు గెట్ దోస్ ఆన్సర్స్. దెన్ అప్పుడు వచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్ని అడిగేవాళ్ళు అన్నమాట, టు చెక్ మై సెల్ఫ్, అంటే నాకు వచ్చే ఆథెంటికేట్ కాదా ఇదా, ఎన్నిసార్లు తప్పులు కూడా చేస్తానని. సో దాంట్లో బట్ 80%, 60 to 70 to 80% నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేవి, యాక్యురేట్గా వచ్చేవి. సో అలా అయ్యేది అనమాట. అంటే అప్పుడు వచ్చిన మరి అట్లాంటి స్పిరిట్స్ మీద మీకు ప్రాబ్లం జరగదండి? లేదండి. ఫస్ట్ టైం అసలు ట్రావెలింగ్ చేసేటప్పుడు కర్నూలుకి వెళ్ళాం, అంత గుర్తు నాకు బాగా. ఒక అంబాసిడర్ కాల్ తీసుకొని నేను సుభాష్ అందరం వెళ్ళాం. వెళ్ళి అక్కడ ఇంకా గుర్తుంది, అక్కడ అమరావతి హోటల్ ఉండేది టర్నింగ్లో అన్నమాట. ఒకటే మంచి హోటల్ ఉండేది, కొంచెం అక్కడ ఉన్నాం అన్నమాట. సో పత్రిక సార్ వాళ్ళంతా వాళ్ళు వెళ్ళారు. నేను చెప్పాను, నేను రాను, నేను ఉంటాను ఇక్కడ. నాకు కొంచెం అక్కడ నిద్ర వచ్చినట్టు అయింది అన్నమాట, అలసిపోయినట్టు అయింది. నేను అది రెసేసుకుంటాను, ఎందుకు సాయంత్రం మళ్ళీ ప్రోగ్రామ్ ఉంది, అప్పుడు ఫ్రెష్గా ఉంటానని. సరే పడుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళారన్నమాట. నేను వెళ్ళి రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఆ టైంలో నాకు యూచర్ గురి వచ్చి టీ చేసేవారు. సో ఆయన కనిపించారు. సో నేను కొంచెం అటెన్షన్ అయిపోయి, ఇదేం సరే మీరు కనబడుతున్నారు ఏంటి అని అడిగాను. అంటే నువ్వు పడుకో, నీకు వాళ్ళు నీ అసలు బాడీ తీస్తాను బయటికి అన్నారు. అప్పుడు నేను ఎప్పుడు రాలేదు, అంటే కాన్షియస్గా రాలేదు. కొంచెం భయం వేసింది, దానికి అర్థమైంది. నేను ఉన్నాక ఎందుకు భయపడుతున్నావో అన్నారు. సరే అండి, నేను పడుకున్నాను. అంటే ఫస్ట్ టైం అప్పుడు ఇట్ కేమ్ అవుట్ అని చెప్పారు కూడా. సందులో అర్త్ బౌండ్ సోల్స్ అంటారు అన్నమాట. సూసైడ్ చేసుకుని చూడండి, యాక్సిడెంట్ పోతారు, ఆ సోల్స్ ఉంటాయి కొన్ని. సో దే ట్రై టు స్కేర్ యూ, భయపెట్టడానికి అన్నమాట. సో అలా అవుతాయని చెప్పారు. సో ఉంటాయి అలా, కానీ మాస్టర్స్ ఉండేవారు కాబట్టి భయం వేసేది కాదు. దాని తర్వాత అలవాటు అయిపోతుంది. ఫస్ట్ 2-3 టైమ్సే ఇలాగ నువ్వు కొత్త ఊరికి వెళ్ళావు అనుకోండి, కొంచెం మనకి ఏమో భయపడతాం మనం. ఊరు తెలియని కానీ ఒక మాట తెలిసాక, ఊరు తెలిసాక మనకి యూ గెట్ యూస్ టు ఇట్. అలాగే అనమాట.